ఈ జల వివాదంపై కేంద్రం చొరవ. ఇరు రాష్ట్రాల సీఎంలతో 16న పాటిల్ భేటీ, చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు ఆహ్వానం. నేడు ఢిల్లీ వెళ్ళనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన అసలు ఏంది గొడవ, ఇద్దరు అన్ని కూర్చొని మాట్లాడుకుందాం. దాంతోపాటుగా అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ తెలిసిన విషయమేగా మనందరికీ. ఈ గోదావరి జలాలు మిగులు జలాలను వాడుకుంటామని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు ఏపీ వాళ్ళు. దాంతోపాటు కృష్ణా జలాలు కూడా వాళ్ళు గట్టిగానే వాడుకుంటున్నారు. కాబట్టి మనకేందంటే మనం ఉన్నవి కూడా వాడుకోవట్లేదు. ఏది మనకి వాళ్ళు మాత్రం కేటాయించిన దానికన్నా ఎక్కువే వాడుకుంటున్నారు ఏపీ వాళ్ళు. సో ఇదొక ప్రాబ్లంగా కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు బనకచెర్ల ఏదైతే ఉందో ఇది కనుక పూర్తయితే ఏపీ వాళ్ళ వాదన ఏంటంటే బనకచెర్ల మేము కేవలం ఈ వరదగా పోగా మిగిలిన జలాలు మాత్రమే వాడుకుంటామని ఏపీ చెప్తుంది. కానీ రేపటి రోజున తెలంగాణలో ఒకవేళ ప్రాజెక్టులు పూర్తయితే అప్పుడు దానికి కేటాయింపులు ఎలా జరుగుతాయి అన్నది కూడా ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి ఈ గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఈ అపెక్స్ కమిటీ మీటింగు, ఈ మొత్తం వాటిపైన కూడా ఒక కూలంకషంగా చర్చించి ఒక డెసిషన్కి రావాలని చెప్పి కేంద్రం దీనికి మీడియేటింగ్ చేస్తూ వీళ్ళిద్దరిని రమ్మని చెప్పారు. చూడాలి రేపు ఏం జరుగుద్దో, మీటింగు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం చూడాలి. కానీ ఒకటి మాత్రం మనం గ్యారంటీగా చెప్పచ్చు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాల్లో అపర చాణక్యుడు, అపర మేధావి. ఓకే, పైగా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవసరం మస్తు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే, అంటే టీడీపీ లేకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా బొటాబొటిగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్కడ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు బనకచెర్ల కట్టి తీరతాను, నాకు బనకచెర్ల నాకు డూ ఆర్ డై అంటే దాన్ని కేంద్రం కాదు అనే పరిస్థితి అయితే లేదు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఉనికి చాటాలి, తెలంగాణలో ఈసారి అధికారంలో రావాలి అని భావిస్తున్న బీజేపీ ఒకవేళ బనకచెర్లకు కనుక అనుమతులు ఇస్తే మరేంటి పరిస్థితి? తెలంగాణలో పూర్తిగా నష్టపోతాం, తెలంగాణలో పేరు పోద్ది, అధికారం పోద్ది అనే ఆలోచన కూడా ఉంది. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎనీ కాస్ట్ బనకచెర్ల పూర్తి అసలు మొదలు పెట్టకుండా దానికి పర్మిషన్స్ రాకుండా ఆపాలని ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. కానీ వీళ్ళంతా ట్రై చేస్తున్నా వెనక మాత్రం ఉంది మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి విషయాల్లో మనోడు తోపు తురుముకాను అనమాట. మరి ఎలా డీల్ చేస్తారో చూడాలి వీటిని.